హంగేరియన్ టొమాటో సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కీరా, టొమాటో, బెల్ పెప్పర్, ఉల్లిపాయ, పంచదార, బ్లాక్ ఆలివ్స్, మిరియాల పొడి, వెనిగర్, మస్టర్డ్, వెల్లుల్లిపాయలు. వెనిగరు ఇంకా మస్టర్డ్ కాంబినేషన్లో మస్టర్డ్ వెనిగ్రేట్ డ్రెస్సింగ్ చేస్తాం అన్నమాట. నేను చెప్తూనే ఉంటాను, అన్నానికి కూర ఎలా ఇంపార్టెంటో సాలడ్కి డ్రెస్సింగ్ అలాగనమాట. డ్రెస్సింగే ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ ఏ విధమైతే డ్రెస్సింగ్స్ అయితే చేస్తామో అదే విధంగానే టేస్ట్ వస్తుంది. డ్రెస్సింగ్లోనే వేరియేషన్స్ ఉంటాయి. అటు ఓరియంటల్ స్టైల్లో డ్రెస్సింగ్ చేసినా, లేకపోతే ఇటు కాంటినెంటల్ స్టైల్ డ్రెస్సింగ్స్ చేసినా, లేకపోతే ఈ విధంగా కాంబోస్ ఉంటాయన్నమాట. డెరివేటివ్స్ అని కూడా అంటారు. ఆ విధమైన డ్రెస్సింగ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఏంటంటే మస్టర్డ్ వెనిగర్ కాంబినేషన్లో డ్రెస్సింగ్ చేస్తామన్నమాట. ఓకే, మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ కటింగ్స్. మనందరికీ తెలిసిన విషయమే, సాలడ్ అనేసరికి మనకు పనులేముండవు పెద్దగా, చాపింగ్ మాత్రమే ఉంటుంది. దానికోసం రెడీ చేసుకుందాం. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటాం కదా కటింగ్స్. అదేవిధంగానే కీరాని ఏం చేద్దామంటే క్వార్టర్ మూన్స్ లాగా కట్ చేద్దాం. క్వార్టర్ మూన్స్ అంటే ఒరిజినల్ క్వార్టర్ మూన్ కాదు, రౌండ్స్లో క్వార్టర్ రౌండ్స్ లాగా చేసుకుంటున్నాను. ఈ షేప్లో అనమాట, ఈ సైజ్ వస్తుంది. ఒకవేళ కీరా మరీ లావుగా ఉన్న కీరా మీ దగ్గర ఉన్నట్లయితే డైస్ చేసేసుకోండి, చిన్న చిన్న ముక్కలు వచ్చేలాగా. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే తెలుసుకుంటారనే ఉద్దేశంతో. క్వార్టర్ మూన్ అంటే ఈ సైజులో, ఈ షేప్లో ఉంటుంది. హాఫ్ రౌండ్ ఉంది కదా, దీన్నే క్వార్టర్ మూన్ అంటారు. చాలామంది మనం ఏమనుకుంటామంటే దీన్ని క్వార్టర్ మూన్ అనుకుంటాం, కానీ కాదు. ఏంటి క్వార్టర్ మూన్ అంటే, యూజువలీ చందమామ, ఆకాశంలో చందమామ కనిపించేది న్యూ మూను, ఫుల్ మూను మనకు తెలుసు. న్యూ మూన్ అంటే అమావాస్య, ఫుల్ మూన్ అంటే పౌర్ణమి. ఈ రెండే మనకు తెలుసు. అది కాకుండా మొత్తం ఇంకా డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారనమాట. న్యూ మూను, దాంతోపాటుగానే ఇంకొక క్రిసెంట్ మూన్ ఉంటుంది, తర్వాత క్వార్టర్ మూన్ ఉంటుంది, తర్వాత ఇంకొక క్రిసెంట్ మూన్ ఉంటుంది, ఆ తర్వాత ఫుల్ మూన్ ఉంటుంది అనమాట. ఇట్లా 4 పార్ట్ల కింద ఉంటుంది. ఆ పైన 4 పార్ట్లు, మొత్తం 8 భాగాల కింద మాసంలో చెప్తూ ఉంటారు. అందులో క్వార్టర్ మూన్ అంటే హాఫ్ మూన్ అనమాట. సగానికి వచ్చినప్పుడు వచ్చేది హాఫ్ మూన్ అవుతుంది. అది ఎలా అవుతుంది అంటే, క్వార్టర్ మూన్ మంత్లో ఒక క్వార్టర్లో ఆ షేప్కి వస్తుంది కాబట్టి క్వార్టర్ మంత్ అయినట్లు అవుతుంది కాబట్టి అప్పుడు క్వార్టర్ మూన్ అంటారు. కీరా చాపింగ్ అయిపోయింది. దెన్ క్యాప్సికమ్. క్యాప్సికమ్ డైస్ చేస్తున్నా. తదుపరి ఆనియన్ సాలడ్ స్లైస్ చేసుకుందాం. ఓకే, డన్. ఆనియన్స్ రెడీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వాట్ టు డూ, గార్లిక్ ఫైన్ చాప్ చేసుకుందాం. గార్లిక్ డ్రెస్సింగ్లోకి వెళ్తుంది. Done.
ఆలివ్స్ కూడా డ్రెస్సింగ్లోనే వేసుకుంటాం మనం, అందుకని దీన్ని కూడా ఫైన్ చాప్ చేసేసుకుంటున్నా. లేదు రౌండ్స్ కొట్టుకొని గార్నిష్లో కావాలన్నా కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నౌ సోక్డ్ బ్లాక్ ఆలివ్స్, వీటిని కూడా ఈ విధంగా ఫైన్ చాప్ చేసేసి పెట్టేసుకున్నాం. డన్. షాపింగ్ పని చాలా వరకు అయిపోయింది. ఇంకా టొమాటోస్ ఉన్నాయి. టొమాటోస్ని నేను ఆఖరణ పట్టుకుంటా, మీ అందరికీ తెలిసిన విషయమే అది. ఎందుకంటే టొమాటో కట్ చేసిన తర్వాత స్టేషన్ అంతా మెస్సీ అయిపోతుంది యూజువలీ. బట్ ఇప్పుడైతే పర్లేదు, మనం వెడ్జెస్ కట్ చేసేస్తున్నాం. టొమాటో విత్ సీడే వాడుతున్నాను ఈ పర్టికులర్ సాలడ్ కోసం. ఒక్కోసారి సాలడ్స్ కోసం మనం ఏంటంటే వితౌట్ సీడ్ వాడుకుంటాం, ఆ వాటర్ కంటెంట్ అంతా రాకుండా. కానీ ఇప్పుడు మాత్రం విత్ సీడ్ వాడుతున్నాం. వెజ్ కట్ అంటాం దీన్ని. సో వెజ్ కట్ చేస్తున్నాను నేను. రెండు, మూడో టొమాటో ఆఖరిది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని అలా పక్కకు పెట్టేసుకొని డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. డ్రెస్సింగ్ కోసం ఏమేమి వాడుతున్నాం? వెనిగర్, మస్టర్డ్ పేస్ట్, ఓకే, మస్టర్డ్ పేస్ట్ కూడా వాడుకున్నాం. అండ్ పెప్పర్ పౌడర్, వెల్లుల్లిపాయలు, పంచదార, చాప్డ్ బ్లాక్ ఆలివ్స్, కొద్దిగా సాల్ట్, ఒక 4 చుక్కలు ఆయిల్, ఆలివ్ ఆయిల్ 4-5 చుక్కలు కొద్దిగా, జస్ట్ ఎందుకంటే మనకు వెట్టినెస్ ఎలాగో వస్తుంది, కానీ ఆయిల్ వేస్తే కొంచెం స్మూత్నెస్ వస్తుంది అనమాట, దానికోసం యాడ్ చేసుకుంటున్నాం. బాగుంది కదా? ఓకే, ఇప్పుడు ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. టొమాటో వెజ్జెస్ వేస్తున్నాను ఫస్ట్, దెన్ క్యాప్సికమ్, కీరా, ఇంకా ఆనియన్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చక్కగా కిందున్న డ్రెస్సింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ డ్రెస్సింగ్ అంతా కూడా దీనికి మిక్స్ అయ్యి కలిసేలాగా, ఒక్కొక్క ముక్కకి కూడా కలిసేలాగా కలుపుకోవాలి. నీట్గా కలిసిపోద్ది యాక్చువల్లీ, మనం అనుకున్నంత టఫ్ కూడా కాదు అది. డన్. హంగేరియన్ టొమాటో సాలడ్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.